హలో అన్నా వందనాలు అన్నా, బాగున్నావు అన్నా? బాగున్నా. చాలా రోజుల తర్వాత చేసావు ఫోన్. నా నెంబర్ కనిపించా, వచ్చిన డౌట్ గుర్తొస్తే చేశానా. బాగున్నారు కదన్నా? బాగున్నా చెప్పు. అన్న ఇది యూట్యూబ్ లో పెట్టుకుంటానన్నా, ఈ వాయిస్ రికార్డు అన్న. చెప్పు. అడుగుదనన్నా అడుగు అన్న. మీ పేరు అన్నా? నా పేరు నీలాంబరం అన్న. ఎక్కడ సేవ చేస్తారన్నా అన్న? కరివేనా ఆత్మకూరు దగ్గర. శ్రీశైలం బై రూట్లో కరివేనా సేవనా? ఓకేనా. సొంత ఊరు ఎక్కడన్నా మీది? మా విజయవాడ దగ్గర. విజయవాడ దగ్గర అన్న. మీ సెల్ నెంబర్ చెప్పండి అన్న. 949438. నువ్వు ఇట్లా కాదు, నాకు నెంబర్ చెప్పడానికి అభ్యంతరం లేదు, ఇంకోటి అభ్యంతరం లేదు. ముందు ప్రశ్న అడిగి దాని ఆన్సర్ తీసుకున్నాక డీటెయిల్స్ అన్ని అడిగితే దానికి బాగుంటుంది. లాస్ట్ అడిగితే బాగుండదు ఏమన్నట్టు ఫస్ట్ అడుగుతానా? నువ్వేం ప్రశ్న అడుగుతావు, నేనేం ఆన్సర్ ఇస్తాను, అది నలుగురికి ఉపయోగపడేదో కాదో అది తెలియాలి కదా. బైబుల్లో ఉన్నదే, బైబుల్లో ఉన్న పదానికి అన్న. సెల్ నెంబర్ చెప్పండి అన్న. 9494 అన్న 38 అన్న 29 అన్న 71. ఓకే అన్న. అన్న 2 కొరింథీ 1:9 అధ్యాయం అన్న. 2 కొరింథీ 1 అధ్యాయం 9 వచనము. ఒక్క నిమిషం అన్న. అన్న 2 కొరింథీ 1 అధ్యాయం 9 వచనం అన్న. 9 వచనం. ఆ హెడ్డింగ్ ఫస్ట్ వచనమేనా? ఫస్ట్ పదమేనా? చదవండి అన్న. మరియు మృతులను లేపు దేవుని యందే గాని అన్న మా యందు అన్న నమ్మిక ఎంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండను. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మేము నమ్మిక ఉంచకుండానట్లు. మృతులు లేపు దేవుని అందే గాని అంటున్నాడు కదన్నా. మృతులు లేపు దేవుడు ఎవరు అనేది చిన్న డౌట్ అన్న. క్వశ్చన్ అంటే యూట్యూబ్ లో అందరు వింటారు, వాస్తవం ఏంటని తెలుసుకోవాలనేది ఉద్దేశం అన్న. ఓకేలే. లేక కొందరు నన్ను అపార్థం చేసుకున్నారనా అట్లా దాంట్లో. ఇప్పుడు దేవుడు ఎవరనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. దేవుడు ఒక్కడే అనేది మన అందరం నమ్ముతున్నాం. భూమి మీద అన్ని మతాలు అన్ని కులాలు దేవుడు ఒక్కడే నమ్ముతారన్నా. మిగతా వాళ్ళ సంగతి కాదు, మిగతా దాని గురించి కాదు నేను అనేది. ఇప్పుడు మన దాంట్లో కూడా డివైడ్ గా యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు, యెహోవా వేరు అనే లెక్క ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్ట కాదు, దేవుడు ఒక్కడే. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. అద్వితీయుడు అంటే 2 కాదు 3 కాదు, ఆయన ఒక్కడే దేవుడు అని. అద్వితీయుడు అంటే ఒక్కడే కాబట్టి ఒక్కడే. ఈ మాట ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వాక్యంలో ఉంది. ఓకే అన్న. మన దేవుడైన యెహోవా అద్వితీయుడు అనేది. ఓకే అన్న. సరే, ఇకపోతే మృతులలో నుంచి లేపేది ఎవరై అంటే అన్న వాక్యంలో ఉన్న దాని ప్రకారం తండ్రి అయిన దేవుడు అన్న. తండ్రి అయిన దేవుడు అని వాక్యం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంక దాన్ని మళ్ళీ డివైడ్ చేసి మాట్లాడితే తెలియని వాళ్ళు యెహోవానా లేపేది, యేసు ప్రభు కాదా, పరిశుద్ధాత్మ కాదా, ఈ రకంగా ఆలోచన చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే అన్న. కాబట్టి దేవుడు మృతులలో నుండి లేపుతాడు మనల్ని అన్న. అది పునరుద్ధానమును జీవమును నేనే, నా